వెల్కమ్ టు స్మార్ట్ మనీ క్యామర్ అండ్ ఈ వీడియోలో ఒక వన్ బెస్ట్ ఫార్మా కంపెనీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న కంపెనీ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. అండ్ ఆల్కెమ్ ల్యాబ్ స్టార్ట్ చేసింది సంప్రదా సింగ్ అండ్ హిస్ బ్రదర్ వాసుదేవ్ నారాయణ్ సింగ్. అండ్ ప్రస్తుతానికైతే సంప్రదా సింగ్ లేరు. అండ్ కంపెనీ ఈస్ టేకెన్ కేర్ బై వాసుదేవ్ నారాయణ్ సింగ్ అండ్ టీమ్. అండ్ వీళ్ళకి 20 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓవర్ 800 బ్రాండ్స్ ఉన్నాయి. బిజినెస్ ఫుట్ ప్రింట్స్ ఇన్ 40 కంట్రీస్. అండ్ కంపెనీకి 21,000 వర్క్ ఫోర్స్ ఉంది. అండ్ ఆల్కెమ్స్ టైమ్ లైన్ చూస్తే కనుక 1973లో ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ స్టార్ట్ చేశారు. అండ్ 1978లో మొదటిసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేశారు తలోజా నియర్ ముంబై. 2003లో ఫస్ట్ ఆర్&డి ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేశారు. 2006లో ఫస్ట్ యాంటీ ఇన్ఫెక్టివ్ డ్రగ్ని తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ 2007లో ఫస్ట్ ఏఎన్డిఏ ఫైల్ చేశారు యూఎస్లో. అండ్ 2009లో ఫస్ట్ ఏఎన్డిఏ అప్రూవల్ వచ్చింది. అండ్ 2010లో అసెన్ ల్యాబొరేటరీస్ అక్వైర్ చేసుకున్నారు. 2011లో ఎంజైన్ బయోసైన్సెస్ని అక్వైర్ చేసుకున్నారు. 2015లో కొత్తగా ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అక్వైర్ చేసుకున్నారు యూఎస్లో. 2019 నాటికి కంపెనీ $1 బిలియన్ రెవెన్యూ మైల్ స్టోన్ని క్రాస్ చేసింది. 2020లో న్యూ బయోలాజిక్ అండ్ బయోసిమిలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేశారు పూణేలో. 2021లో రెస్పిరేటరీ సెగ్మెంట్లోకి లాంచ్ చేశారు పల్మో కేర్ డివిజన్లోకి. సో ఓవరాల్‌గా ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ యొక్క టైమ్ లైన్ ఇది. 2023లో బ్రాండ్స్ ఏపీఐ బిజినెస్ యాస్ ఆల్కెమ్ యాక్టివా. సో ఏపీఐ బిజినెస్‌కి ఆల్కెమ్ యాక్టివా ద్వారా మార్కెట్‌లోకి వచ్చారు. అండ్ మార్కెట్ మిక్స్ తీసుకుంటే కనుక దాదాపు వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ అంతా కూడా ఇండియా నుంచి 70.3% ఉంటే యూఎస్ నుంచి 21.7% అండ్ మిగతా మార్కెట్స్ నుంచి 8%గా ఉంది. సో ఓవరాల్‌గా ఈ మార్కెట్ షేర్ యొక్క విలువ 8,160 క్రోర్‌గా ఉంది ఇండియాది. అండ్ కంపెనీ యొక్క చార్ట్ ఒకసారి చూడండి స్టాక్ మార్కెట్‌లో. సో ఆల్మోస్ట్ ఇయర్ అంతా కూడా చాలా ర్యాపిడ్‌గా ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇయర్ అండ్ లైక్ 6 మంత్ నుంచి స్టాక్ 44% రిటర్న్స్ ఇస్తే 1 ఇయర్ నుంచి 60% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ విత్ వెరీ గుడ్ డివిడెండ్ ఈల్డ్ ఉన్న కంపెనీ. అండ్ సీ ద 5 ఇయర్ చార్ట్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్‌ది 2016 నుంచి 2023 వరకి స్టాక్‌లో ర్యాలీ అయితే చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 1,200 రూపీస్ నుంచి 4,900 రూపీస్ వరకి కన్సిస్టెంట్‌గా స్టాక్ ఎలా గ్రో అయిందో చూడండి. అండ్ దిస్ ఈజ్ హౌ లాంగ్ టర్మ్‌లో వెల్త్ జనరేట్ చేయడానికి ఇట్లాంటి కంపెనీస్ అయితే హెల్ప్ అవుతాయి. సో కన్సిస్టెంట్‌గా మీరు ఈ స్టాక్‌ని అక్యుములేట్ చేసుకున్నప్పుడల్లా లోయర్ లెవెల్స్ దగ్గరగా ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ అయితే ఈ స్టాక్ నుంచి అయితే వచ్చాయి. అండ్ ఈవెన్ ఈ ఇయర్ కూడా స్టాక్‌లో మంచి ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ స్టాక్‌లో ఫాల్ వచ్చినా కూడా ప్రైస్ అయితే బెటర్ లెవెల్స్ దగ్గరగా కనబడుతుంది. సో కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ అయితే స్టాక్ ప్రైస్‌లో చూడొచ్చు టెక్నికల్‌గా ఆల్కెమ్ ల్యాబ్ స్టాక్‌లో. అండ్ ఫర్దర్‌గా కంపెనీకి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ తీసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ జనరల్‌గానే ఇట్లాంటి రన్‌అప్ ఉన్న కంపెనీస్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేస్తాయి కదా! సో మ్యూచువల్ ఫండ్స్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్‌లో టోటల్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినయి 27 అండ్ టోటల్ హోల్డింగ్ ఈ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ 13.05% ఉంది. అండ్ ఈ ఇయర్ లైక్ ఈ సెప్టెంబర్‌లో 1.6% వాటా పెంచుకున్నారు మ్యూచువల్ ఫండ్స్. ఎఫ్ఐఎస్ 170 టోటల్ ఎఫ్ఐఎస్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ 5.97%గా ఉంది ఎఫ్ఐఎస్ యొక్క వాటా. అండ్ ఎఫ్ఐఎస్ చేంజ్ అనేది 0.44%గా ఉంది ప్రీవియస్ క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ పీర్ కంపారిజన్. అండ్ మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ యొక్క వాల్యుయేషన్ ఒకసారి చూద్దాము. లైక్ సన్ ఫార్మా, సిప్లా, డివిస్ ల్యాబ్ అండ్ డాక్టర్ రెడ్డీస్. సో ఇట్లాంటి ఇమ్మీడియేట్ పీర్స్‌తో కంపెనీ ప్రైస్ కంపేర్ చేస్తే కనుక సో కొద్దిగా ప్రైస్ పరంగా ఎక్స్‌పెన్సివ్ కనపడ్డా కూడా వాల్యుయేషన్ అయితే స్టిల్ అట్రాక్టివ్ కనబడుతుంది. సో మార్కెట్ క్యాప్ 58,000 దగ్గరగా ఉంది. ట్రైలింగ్ 12 మంత్స్ ప్రైస్ టు ఎర్నింగ్ 40 ఉంది. ప్రైస్ టు బుక్ 6 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ పీర్స్‌తో ఈక్వల్‌గా ట్రేడ్ అవుతుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇయర్ 10.88 ఉంది. లిటిల్ బిట్ లో. అండ్ 1 ఇయర్ రిటర్న్స్ చూడండి 60% రిటర్న్స్ ఇస్తే మిగతా ఫార్మా కంపెనీస్ పెద్దగా ర్యాలీ లేదు ఈ ఇయర్ అంతా కూడా. సో నెట్ ప్రాఫిట్, నెట్ సేల్స్ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. డెట్ టు ఈక్విటీ రీజనబుల్‌గా ఉంది. కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. సో కంపెనీ ఏబుల్ టు మేనేజ్ డెట్ టు ఈక్విటీ ఇన్ ఎ వెల్ మేనర్. సో లెట్ అస్ లుక్ ఇంటూ కంపెనీ యొక్క రెవెన్యూస్ కానీ, కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ చూద్దాము క్వార్టర్లీ బేసిస్ మీద. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 10-12 క్వార్టర్స్‌లో కంపెనీ కన్సిస్టెంట్‌గా రెవెన్యూ గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ వెరీ స్టేబుల్ రెవెన్యూస్‌తో పాటు వెరీ స్టేబుల్ నెట్ ప్రాఫిట్స్ కూడా కంపెనీ గ్రోత్ వస్తున్నాయి. అండ్ సో ఈ సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ 3,503 క్రోర్ రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 10-12 క్వార్టర్స్ నుంచి కూడా రెవెన్యూస్ అయితే స్టేబుల్‌గా మూవ్ అవుతా ఉన్నాయి. సో ప్రీవియస్ సెప్టెంబర్‌తో పోల్చినా, ప్రీవియస్ క్వార్టర్‌తో పోల్చినా రెవెన్యూ పెరుగుతూ వస్తుంది. నెట్ ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్స్ డబుల్ అయ్యాయి. ప్రీవియస్ క్వార్టర్‌తో కంపేర్ చేసినా నెట్ ప్రాఫిట్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ కంపెనీ యొక్క ఈపీఎస్‌లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే చూడొచ్చు రీసెంట్ టైమ్‌లో.
అండ్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. రెవెన్యూస్ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నాయి కంపెనీస్‌లో. అండ్ ఈవెన్ లాంగర్ టర్మ్ బేసిస్ మీద కూడా బెస్ట్ యాన్యువల్ రిజల్ట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. సో, రెవెన్యూస్ యాన్యువల్‌గా చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి ఈ మార్చ్ ఇయర్‌లో. అండ్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసినప్పుడు రెవెన్యూ గ్రోత్ అనేది 3 ఇయర్ బేసిస్ మీద 12%, 5 ఇయర్ బేసిస్ మీద 12.6% రెవెన్యూ గ్రోత్ అయితే కంపెనీ పోస్ట్ చేస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్స్‌లో కొద్దిగా డీవియేషన్ అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్‌గా బెటర్ నెట్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ ఏబుల్ టు ప్రొవైడ్. సో, కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ బేసిస్ మీద ప్రైస్ టు ఎర్నింగ్ అనేది రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. ఇట్ ఇండికేట్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ పెరుగుతున్న కొద్దీ పీఈ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ అనేది ఇయర్లీ బేసిస్ మీద చూస్తే కనుక వెరీ రీజనబుల్ ప్రైస్ టు బుక్. అండ్ సేల్స్ తీసుకున్నా కూడా చాలా కన్సిస్టెంట్‌గా సేల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అసెట్ టర్నోవర్ ఇంప్రూవ్ అవుతుంది కంపెనీది. సో, ఎంటర్‌ప్రైజ్ వాల్యూ టు ఎబిటా కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. సో, డెట్ టు ఈక్విటీ ఇయర్లీ బేసిస్ మీద కొద్దిగా తగ్గింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీలో కొద్దిగా డ్రాప్ అని కనబడుతుంది. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్‌లో కూడా కొద్దిగా డ్రాప్ కనబడుతుంది. సో, ఈ 2 మేజర్ కన్సర్న్. అండ్ డెట్ కూడా కొద్దిగా కన్సర్నే. బట్ ఎనీవే మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో ఆల్మోస్ట్ కంపెనీస్‌కి డెట్ అనేది కామన్. బట్ అన్లెస్ అండ్ అంటిల్ కంపెనీస్ డెట్‌ని తగ్గించుకునే ప్రక్రియలోనే ఉంటాయి కాబట్టి. అండ్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ డెట్ కూడా ఆల్మోస్ట్ మేనేజబుల్ లెవెల్‌లోనే డెట్ టు ఈక్విటీ రేషియో అయితే కనబడుతుంది. సో, ఓవరాల్‌గా కంపెనీ అయితే ఒక బెస్ట్ పాత్‌లోనే కనబడుతుంది. బెస్ట్ గ్రోత్ పాత్‌లో కనబడుతుంది. అండ్ ఈవెన్ లాంగర్ టర్మ్ బేసిస్ మీద మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో సేల్స్ చూడండి ఎట్లా పెరిగాయో. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. అండ్ ఈపీఎస్‌లో కూడా ఒక సర్జ్ అయితే చూడొచ్చు. సో, ఎవ్రీ ఇయర్ కాకున్నా కూడా ఆన్ అన్ యావరేజ్ 3, 5, 7 ఇయర్ బేసిస్ మీద కంటిన్యూయస్‌గా సేల్స్ గ్రోత్ అనేది 14.52% ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ 14%, ప్యాట్‌లో 11% గ్రోత్ అయితే చూడొచ్చు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. సో, ఇట్ షోస్ ఏ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. అండ్ ఓవరాల్‌గా లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ కంపెనీ స్టాక్‌నైతే అక్యుములేట్ చేసుకోవచ్చు. బై ఆన్ డిప్ మీద బై చేయడానికైతే బెస్ట్ అక్యుములేషన్ జోన్‌లో అయితే కనబడుతుంది.